కుమారస్వామి వరంగల్లో బంద్ ఎఫెక్ట్ ఎలా ఉంది? కుమారస్వామి బంద్ అనేటువంటి ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తంగా కూడా ప్రశాంతంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ఆర్టీసీ బస్సులన్నీ కూడా డిపోకే పరిమితమైనటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎక్కడికక్కడికి కూడా బీసీ నేతలంతా కూడా ఆర్టీసీ బస్సులను డిపో అడ్డుకున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఓబీసీకి సంబంధించిన అంటే ప్రస్తుతం మనము హన్మకొండ బస్ డిపో వద్ద ఉన్నాం. హన్మకొండ బస్ డిపో వద్ద ఓబీసీ చైర్మన్ సుందర్రాజ్ యాదవ్, అదేవిధంగా మండలి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి మధుసూదనాచారి నేతృత్వం లోపల మొత్తం ఇక్కడ బంద్ అయితే ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. వివిధ ప్రాంతాలకు అంటే ఇక్కడ హన్మకొండ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సినటువంటి ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడికి నిలిచిపోవడంతో ప్రయాణికులంతా కూడా బస్టాండ్కి పరిమితమయ్యారు. బస్సులని బయటికి రాకుండా డిపోల వద్ద అడ్డుకోవడంతో ఇక్కడ కొంత టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. అదేవిధంగా ఆర్టీసీ కార్మికులు కూడా స్వచ్ఛందంగా తమకు అంటే బంద్కు మద్దతు ప్రకటించారు. అంటే బీసీ బంద్ ఏదైతే ఉందో అంటే జనాభాలో సగం తమ వాటా అంటే తమంతో తమకు అంత వాటా ఇవ్వాలనేటువంటి లక్ష్యంతో మొత్తం చేపట్టినటువంటి బీసీ వర్గాలు చేపట్టినటువంటి బంద్కు ఆర్టీసీ కార్మికులు కూడా స్వచ్ఛందంగా నల్ల రిబ్బన్లు ధరించి బంద్కు మద్దతు ప్రకటించినటువంటి సిచ్యువేషన్ కొనసాగుతుంది. ఎక్కడికక్కడికి అంటే మనం చూడొచ్చు బస్సు డిపోలో ఈ పాటికి మొత్తం వివిధ ప్రాంతాలకి వెళ్లాల్సినటువంటి అంటే హన్మకొండ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వివిధ జిల్లాలకి కనెక్టివిటీ ఉండేటువంటి ప్రాంతం, పూర్తిగా జనసమ్మర్దం ఉండేటువంటి ప్రాంతం మనం చూడొచ్చు. నిర్మానుష్యంగా ఎక్కడికక్కడికి మారినటువంటి సిచ్యువేషన్ ఉంది. బంద్ అనేటువంటిది విజయవంతంగా కొనసాగడానికి, ప్రశాంతంగా కొనసాగడం కోసం డీజీపీ శివధర్ రెడ్డి ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు పోలీసులు కూడా ఎక్కడికక్కడికి రంగంలోకి దిగారు. స్వచ్ఛందంగా బంద్ పాటించే విధంగా ఉద్యమకారులకు సూచనలు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వివిధ ప్రయాణికులు కావచ్చు, ఎవరికి కావచ్చు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పెద్ద ఎత్తున పోలీసు బలగాలు అయితే రంగంలోకి దిగాయి. ఇక్కడ ఉన్నటువంటి మొత్తంగా కూడా పోలీసు బలగాలు ఏవైతే గ్రేవన్స్కి సంబంధించినటువంటి పోలీసులు రంగంలోకి దిగారు. అదేవిధంగా మహిళలు కూడా పెద్ద ఎత్తున ఈ బంద్లో పాల్గొనడం కోసం వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. బంద్ కూడా ఎక్కడికక్కడికి కూడా ప్రశాంతంగా కొనసాగుతున్నటువంటి వాతావరణం అయితే మనకు కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. బంద్లో పాల్గొన్నటువంటి మహిళా ఉద్యమకారులతోటి ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. బంద్ లోపల మహిళలు కూడా ఉదయం నుంచే బంద్ పాటిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. చెప్పడం అంటే బంద్కు సంబంధించి ఎట్లా కొనసాగుతుంది? 3 గంటల రాత్రి వచ్చి డిపోల ముందు కూర్చోవడం జరిగింది. ఒక మహిళా శక్తి రాణి రుద్రమాదేవి వారసులమైన మేము తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగానైతే పోరాటం తీసుకొచ్చుకొని తెలంగాణ సాధించుకున్నామో మా బీసీ బిల్లు పెట్టేంత వరకు కూడా మహిళా శక్తి నిద్రపోదామని అగ్రకులాలకు మేము హెచ్చరించడం జరుగుతుంది. మా వాటా మాకు కావాలనే ఒక నినాదంతో ఈరోజు మేమెంతో మాకు కావాలనే ఒక నిదానంతో ఇలా మేము పోరాటం చేయడం జరుగుతుంది. గత వారం రోజుల నుంచి కూడా ఆల్ పార్టీస్ అన్ని పార్టీలకు, అన్ని సంఘాలకు, అన్ని జేఏసీలకు కూడా మేము పిలిపియడం జరుగుతుంది. బీసీ సంక్షేమ సంఘం వైస్ ప్రెసిడెంట్ స్టేట్ మీరు చెప్పండి. అంటే బంద్ లోపల ఈరోజు మహిళలు కూడా బయటికి రావాల్సినటువంటి అవసరం ఏర్పడింది. ఎందుకు వచ్చారు? మీ డిమాండ్ ఏంటి? మాకు బీసీలకు 42% మాకు ఇస్తానది మాకు ఇస్తే మేము కూడా ఉన్నకాడికి రాము కదా. ఇవన్నీ వాళ్ళు